హాయ్, వెల్కమ్ టు ఫన్ అండ్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ అయిన బెండకాయ ఫ్రై. ఎలా చేయాలో చూసేద్దామా. 1/2 kg బెండకాయలు తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు మెత్తగా దంచుకొని వేసుకోవాలి. అంతే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. చిన్నులపాయలు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో బెండకాయలు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా బెండకాయలు సగం వేగిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి. ముందే వేసుకుంటే బెండకాయలు ఏంటంటే ఎక్కువ జిగురుగా వచ్చేస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. జిగురు లేకుండా ఎంత పొడి పొడిలాడుతుందో చూసారండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ.